నమస్తే గురూజీ. నమస్కారం. సో, ఈ సండే వచ్చేసి తొలి ఏకాదశి కదా! ఉగాది జరుపుకున్న తర్వాత కూడా దీన్ని ఎందుకని మనం తొలి ఏకాదశి అని అంటున్నాం? అంటే దీని వెనుక ఉన్న కారణాలేంటో చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా తొలి ఏకాదశి, తొలి అంటే ప్రథమం అని అర్థం. అనేక ఉగాదులు జరిగిన తర్వాత కూడా అనేక ఏకాదశులు జరిగాయి. తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే, మనిషికి ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఏకాదశి కథ విందామమ్మ. ఏకాదశి కథ ఏంటంటే, ఒక మూరుడనే రాక్షసుని చంపి విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయినప్పుడు కన్య ఉద్భవం జరుగుతుంది. ఆ కన్య ఉద్భవించిన తర్వాత ఆ రాక్షసుని చంపిన తర్వాత విష్ణుమూర్తిని మేల్కొని ఈ యొక్క కన్యను చూసి అడుగుతున్నారు, ఈ ఉండే రాక్షసుని చంపామా అని అంటే, నేను చంపానని చెప్పి తండ్రి అని చెప్పి, అప్పుడు వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి అడుగుతాడు, నువ్వు శ్వేతబిందువు నుంచి వచ్చావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు. వెంటనే స్వామి, నాకు ఒక 3 కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే, ఒకటి, నీ భక్తుడిగా, నీ భక్తురాలుగా ఎప్పటికీ నేను ఉండాలి. కాబట్టి ఎవరైనా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేట్టుగా నాకు వరం ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి, ఎందుకంటే రాక్షసుని చంపారు కదా, వరం ఇచ్చింది. సరే అయిపోయింది. రెండో వరం ఏంటంటే, స్వామి ఎవరైనా కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి, సంతానం లేని వారికి సంతానం కలిగింపజేయండి అని అన్నారు. అందుకే సంతానం కూడా కలిగజేస్తారు ఏకాదశి ఉపవాసాలు ఉంటే. మూడవది ఏంటంటే, అందరికీ నీ యొక్క సాన్నిధ్యం, ముక్తి పదం, మోక్షం కలగాలి. ఇది కూడా ఇవ్వమని అడుగుతుంది. వెంటనే 3టికి తథాస్తు అంటారు విష్ణుమూర్తి. ఆ 3టి కథనే ఈ ఏకాదశి వ్రతం. 3టి వరాలే. అందుకని ఏకాదశి రోజు భోజనం చేసినట్టయితే రాక్షసులు అంటే పాపభూయిష్టమైన భోజనం చేసినట్టుగా. అందుకని భోజనం చేయకూడదు అని అంటారు. ఈ భోజనం చేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నెగిటివిటీ, సెన్సిటివిటీ వైబ్స్ ఎక్కువ వస్తాయని చెప్పి. మరి ఏందండి, మరి అందరూ పాటిస్తారా? అందరూ పాటించరు కదా అంటే, ఎవరి విజ్ఞత వాళ్ళతో, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళకి, అంతే. అంటే అక్కడ చెప్పారు కథనం అయితే అది ఖచ్చితంగా జరుగుతుందని వరం ఇచ్చారు స్వామి మాత్రం. అంటే ఉపవాసాలు ఉండేటువంటి వారు దీన్ని ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే ఒక్కొక్క ఏకాదశికి కొన్ని నియమాలు ఉన్నాయి, నియమాన్ని బట్టి ఆచరించవచ్చు. ఈ తొలి ఏకాదశి ఇంకోటి ఏంటంటే, దక్షిణాయన పుణ్యకాలం మనకు రాబోతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఈ ఏకాదశి ఉండటం వల్ల రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువ ఉండటం వల్ల, అందుకని ఈ దేవతా శక్తులు అంటే ఎక్కువగా మనం జపం చేసుకునే అర్హతాకాలం ఎప్పుడంటే, ఏకాగ్రత చిత్తం పెరగాలి. పొద్దున పూట లేచిన దగ్గర నుంచి ఉద్యోగం అని, వ్యాపకాలని యంత్రాల్లాగా తిరుగుతూ ఉంటాం. అందుకని రాత్రి సమయంలో నియమనిష్టలతో ఉండాలి అన్న. అందుకని మనకు రాబోయేటువంటి కాలాలన్నీ కూడా నియమనిష్టలతో, భక్తితో, నియమాలతో ఉండేటువంటి కాలం. అలా నియమాలతో ఉండేటువంటి కాలం కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తూ, ఉపవాస దీక్ష చేస్తూ, మన జీవన విధానాన్ని, ఆరోగ్యాన్ని సమపాళ్ళలో ఉంచుకోవడానికే ఈ యొక్క ఉపవాసాలు, ఈ దీక్షలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసుంటారు, ఈ సమపాళ్ళలో అంటే ఏంటండి అంటే, ఆహారం తీసుకోకుండా ఒకరోజు మన బాడీని, శరీరాన్ని కంట్రోలింగ్ పవర్ చేయటం. అలా చేయటంలో నిద్రాణం అంటే బాడీకి నిద్రాణ వ్యవస్థను కొద్దిగా ఇవ్వటం, రెస్ట్ ఇవ్వటం. తద్వారా మనం మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం, జీవశక్తిని యాక్టివేట్ చేసేటట్టుగా మళ్ళీ మరుసటి రోజు మనం భోజనం స్వీకారం చేయడం. ఒక రోజు కనుక భోజనం చేయకుండా ఉన్నట్లయితే మన బాడీ కూడా ఏంటంటే, సత్తువలో ఉండేటువంటి ఏవైనా ఇబ్బందులు కలంగా లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాల్లో, అటువంటివి కూడా అన్నీ కూడా నశించిపోవడానికి ఈ ఉపవాస దీక్ష. ఎందుకంటే అవి మనం తినే ఆహారాన్ని బట్టి అవి యాక్టివిటీతో పాల్గొంటాయి లోపల. మనం ఆహారమే తినకపోతే యాక్టివిటీ ఉండదు కదా, వాటికి ఆహారం పోదు, ఆటోమేటిక్ చచ్చుబడిపోతాయి. అంటే జీవకణాల్లో ఉండేటువంటి అసంపూర్ణమైన క్రియలు, అంటే క్రిమికీటకాలు ఏవి పనికిరాని ఉంటాయో అవి నశించిపోతాయి. తద్వారా జీవశక్తి పెరుగుతుంది, అంటే మనకి పునరుత్తేజం కలుగుతుంది. అలా విధంగా మనం అన్ని విధాలుగా మళ్ళీ మనం జీవన ఉత్తేజంతో పాటు ముందరకు వెళ్తూ ఉంటాం. దాని ప్రధాన లక్ష్యంగా పరమాత్ముడు దర్శనం చేసుకోవడానికి. పరమాత్ముడు ఎవరయ్యా అంటే, నీ ఆత్మలో ఉండేటువంటిదే దేహో దేవాలతో జీవో దేవ సనాతన చిదేజ్ఞానం సోహం భావీన పూజయిత. అంటే మనలో ఉండేటువంటి, దేహంలో ఉండేటువంటి ఆత్మనే పరమాత్మ స్వరూపము, దీనికి మించే దేవాలయమే లేదు అని మనకు పరమాత్ముడు చెప్తున్నాడు. ఆ పరమాత్మను సాధన చేయాలి అంటే మన ఆత్మశుద్ధి అయి ఉండాలి.
ఆత్మశుద్ధి కావాలంటే జీవశక్తి ఉండాలి. జీవశక్తి ఉండాలంటే మనము నిగ్రహంగా ఉండాలి. ఆ నిగ్రహశక్తి ఉంటేనే మనం పరమాత్మను చేరుకుంటాం. అదే తొలి ఏకాదశి. అందుకని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు మోక్షంగాని ముక్తిన మార్గాన్ని పొందడానికి, భవసారాల నుంచి బయట పొందడానికి. ఇంకోటి ఏంటంటే గృహస్థాశ్వ స్వీకారం చేయాలి. ఇక్కడ ఏకాదశి వ్రతం చేసేటప్పుడు గృహస్థ స్వీకారం చేయని వాళ్ళు కూడా చేస్తున్నారంటే చేయొచ్చు, వాళ్ళు ఇబ్బంది కలగకుండా యోగ నిష్ఠానంలో. గృహస్థాశ్వ స్వీకారం అంటేనమ్మా కొంతమంది ఏంటంటే ఆశ్రమ స్వీకారం చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆమోదింపజేసుకొని ఉండేది ఏకాదశి. వాళ్ళకి ఇష్టం లేకుండా ఇంకోళ్ళు ఉండడం కాదు. ఇప్పుడు భార్య చేస్తుంది, భర్త అనుమతి ఉండాలి ఏకాదశి వ్రతం చేయాలంటే. నా ఇష్టం నేను చేసేస్తాను, మీకు సంబంధం లేదంటే కాదు. అంటే అక్కడ నువ్వు పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే భర్త అనుమతి కావాలి. అందుకని కదా పాతివ్రత్యం ఎలా వస్తుంది స్త్రీలకి అంటే, సౌభాగ్యాలు ఎలా ఉంటాయి అంటే భర్త మంచిగా ఉండాలని వీళ్ళు చేస్తారు ఉపవాస దీక్షలన్నీ కూడా. అది అనుమతితో చేయమన్నారు. అనుమతితో చేస్తే ఇంకా ద్విగుణీకృతం, ఇంకా రెట్లు పెరుగుతాయి. రెట్లు పెరిగి ఆ యొక్క ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశిని విష్ణుమూర్తి ప్రీతిగా చేసేటువంటి వ్రతం ఇది. ఈ యొక్క తులసి స్వామివారికి సమర్పణ చేయటం, విష్ణునామ సహస్రనామాలు వినటం, విష్ణు కీర్తనలు, విష్ణు దేవాలయ సందర్శన చేయటం, ఇలా చేయటంతో పాటు ఉపవాస దీక్షగా ఉండి మర్నాడు ద్వాదశి నాడు ద్వాదశి పాలన చేసుకొని స్వామివారి సాలగ్రామ తీర్థం తీసుకొని అలానే విష్ణుమూర్తి ప్రీతిగా ఏదైనా ఒక బ్రాహ్మడికి స్వయంపాకం దానం ఇవ్వటంతో పరిసమాప్తం అవుతుంది ఏకాదశి వ్రతం. ఇలా ఏకాదశి వ్రతం చేయటం వల్ల ముక్తి పదం లభించి హర్షడ్వర్గులు నశింపజేసి జీవాత్మ పరమాత్ముడి కనెక్టివిటీ ఇచ్చేదే తొలి ఏకాదశి. కాబట్టి జీవాత్మ పరమాత్ముడికి అనుసంధానం చేసేదే ఈ తొలి ఏకాదశి. దేవతలకి రాత్రికాలం సమయం సమీపించడంతో మనం నిద్రానావస్థ నుంచి దీక్షాక్రమంలో పాల్గొనటం, వ్రతాధికాల్లో పాల్గొనటమే తొలి ఏకాదశి ప్రారంభం. అందుకని చాతుర్మాస దీక్ష యతీశ్వరులు యోగీశ్వరులు చేస్తూ ఉంటారు. ఆ ద్వాదశి చాతుర్మాస దీక్ష, దీన్ని సేన ఏకాదశి కూడా అంటారు. దీన్ని స్వామివారు ఉపక్రమిస్తాడు యోగ నిద్రకి. ఆయన నిద్రాణంలో ఉండడం గాను మీరు కూడా నిద్రపోకండి అయ్యా, మీరు మేల్కొని ఉండండి, మీ యొక్క ఆత్మ సంచారంలో నేనుంటాను, కాబట్టి మీరు స్థితికారకులై స్థిత ప్రజ్ఞతతో ఉండి యోగాన్ని ధ్యానాన్ని పఠిస్తూ ఉండండి అని చెప్పి స్వామి మనకు ఇక్కడ చూపిస్తున్నాడు. సేన ఏకాదశి అంటే ధ్యాన నిమగ్నంలో ఉండండి అని చెప్పడం. ధన్యవాదాలు గురూజీ. తొలి ఏకాదశి గురించి చాలా బాగా వివరించారు. భక్తులందరూ కూడా ఈ తొలి ఏకాదశి వ్రతం చేసుకొని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందండి.